విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ ప్రభుత్వం ప్లాన్ బూమరాంగ్ అయింది. గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహంతో ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది టీడీపీకి దెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఈ మధ్య రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. మంది మార్బలంతో పాటు మీడియాను వెంటబెట్టుకుని ఆ విలాసవంతమైన భూమిని జనానికి చూపించారు. 500 కోట్ల రూపాయలతో జగన్ ముచ్చటపడి కట్టించుకున్నాడు ఈ మహారాజా ప్యాలెస్ ని. రెండోసారి గెలిస్తే అక్కడే మకాం పెట్టాలని అనుకున్నాడు. ఈ ప్యాలెస్ లో కేవలం సోకుల కోసమే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో కట్టించిన బాత్టబ్ 26 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక్క కమోడ్ ఖర్చు 12 లక్షలు. దాంతో 6 పేదలకు ఇళ్లు కట్టించవచ్చట. రాష్ట్రపతి, ప్రధాని లాంటి లీడర్లు వస్తే ఉండడానికి బిల్డింగ్ కడితే తప్పేంటని వైసీపీ లీడర్లు సమర్థించుకుంటున్నారు. ఇది పేరుకే ప్రభుత్వ భవనం, మరి ఇందులో మసాజ్ సెంటర్లు ఏంటిరా అని నెటిజన్లు ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. జగన్ రెండోసారి సీఎం అయ్యాక తన కుటుంబ సభ్యులతో కలిసి విలాసవంతమైన జీవితం గడపడానికి పక్కా ప్లాన్ తో కట్టుకున్నట్లు ఏపీ జనానికి క్లియర్ గా అర్థమైంది. రిషికొండ ప్యాలెస్ ను జనానికి చూపించి ఓ రకంగా గంటా మంచి పని చేశారు. కానీ పార్టీ అధిష్టానం, సీఎంఓ అధికారులు మాత్రం ఆయనపై మండిపడ్డారట. అసలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లి ఈ ప్యాలెస్ తాళాలు ఓపెన్ చేయిద్దామని అనుకున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, పార్టీ నాయకులు మీడియాతో కలిసి వీళ్ళిద్దరూ ఆ రాజమహల్ ను సందర్శించాలని ప్లాన్ చేశారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ప్రజాధనాన్ని జగన్ ఎంత దుర్వినియోగం చేశాడో లెక్కలతో సహా వివరించాలని అనుకున్నారు. కానీ గంటా శ్రీనివాస్ పార్టీ సీనియర్లకు తెలియకుండా హడావిడిగా వెళ్లి ఓపెన్ చేయడంపై చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది. దీనిపై గంటాను వివరణ కోరినట్లు సమాచారం. ఇకపై ఆ ప్యాలెస్ లోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు తాళాలు వేశారు. రిషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకోకుండానే గంటా హడావిడి చేయడంపై కూటమి పెద్దలు కూడా గరంగా ఉన్నారు.